చెప్పు శారదా. ఏం చెప్పాలి? కూడా జనని వచ్చారా? వచ్చారు. అయితే నువ్వు ఆ ధరణిని కలవనివ్వకు. ఏంటి కలవనివ్వండి? వాళ్ళు ఆల్రెడీ దాని దగ్గరే ఉన్నారు. దానికి సేవలు చేస్తున్నారు, ఓదారుస్తున్నారు, ధైర్యం చెప్తున్నారు. ఛ, ముందే ఆపలేకపోయావా? ఆపడానికి ట్రై చేశాను, కానీ కుదరలేదు. పరిస్థితి అలాంటిది. అవతలేమో మా ఆయన గుండెలు అవిసిపోయే పరిస్థితిలో నేనున్నాను. దానికి తండ్రి. పెద్ద యాక్సిడెంట్ జరిగిందంటే వాళ్ళని రానివ్వకుండా వీళ్ళని రానివ్వకుండా ఎలా ఉంటాను? దానికి నాకు ధైర్యం చెప్పడానికే కదా వస్తారు. కాదనలేకపోయాను. ధరణి పరిస్థితి చూస్తే నాకే భయం వేసింది. ఎవరో ఒకరు తోడు లేకపోతే ఎలా అనిపించింది. అందుకే నేనేమీ అనలేకపోయాను. ఒక పక్క ధరణి బాలు ఏడుపు, మరో పక్క దుఃఖం ఆపుకుంటూ నేను. ఎవరు ఎవరిని ఓదార్చే పరిస్థితుల్లో లేము. ఇప్పుడు కాస్త ధైర్యం చెప్పడానికి మిగిలింది వాళ్లే. నువ్వేమో వాళ్ళని ఎందుకు రానిచ్చావు, ఎందుకు మాట్లాడిచ్చావంటే నా పొజిషన్ నీకేం తెలుస్తుంది? ఎంతైనా నా కట్టుకున్నవాడు, వాళ్ళ తండ్రి. మీ పంతాలు, పట్టింపులు, శత్రుత్వాలు ఇవన్నీ కుదురుతాయా? అసలు ఎలా మీరు మా ఇంటికి రావద్దు, వెళ్ళిపోండి అని చెప్తాను చెప్పు? పళ్ళు రాలేందాకా తంతుందా జనని? గుణాగారు నా గురించి ఏమనుకుంటారు? నీ ధోరణి నీదే కాని మా పరిస్థితి అర్థం చేసుకోకపోతే ఎలా శక్తి? ఆ ధరణితో ఏం మాట్లాడుతున్నారో ఏమో. నిజం చెప్పే ప్రయత్నం చేసినా చెయ్యొచ్చు. వెళ్ళు, వాళ్ళ దగ్గరే ఉండు. వాళ్ళ నోటి నుంచి ఈ పరిస్థితుల్లో ధరణికి ఆ నిజం చెప్పకుండా చూడు. చెప్పే పరిస్థితి వస్తే ధరణి ఆరోగ్యం బాలేదు, మీరిప్పుడేం కొత్త విషయాలు మాట్లాడకండి అని వారించు. సరేనా? సరే సరే. ధరణి అంత బాధలో ఉంటే ధీరజ్ వెళ్ళి కన్సోల్ చేస్తే బాగుంటుంది. ధరణి అంత బాధలో ఉంటే దాన్ని వెంటనే ఓదార్చడానికి వచ్చిన జనని గుణాల మీద దానికి మంచి అభిప్రాయం కలిగితే, ఆ తర్వాత వాళ్ళు నిజం చెప్తే వాళ్లే నా కన్న తల్లిదండ్రులు కదా అని ధరణి మనసు మారి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే, ఆ తర్వాత వాళ్ల మాటే వింటుంది. కానీ ఎవరేం చెప్పినా కూడా అది ధీరజ్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుందా? వీడేమో అది వద్దు, ఇది వద్దు, దాంతో పెళ్ళేంటి, విసిగిపోయానని వోగుతూనే ఉన్నాడు. ఈ టైంలో ధీరజ్ వెళ్ళి దాన్ని ఓదార్చి వెళ్ళి ధైర్యం చెప్తే చాలా బాగుంటుంది. అప్పుడే ధరణి ధీరజ్కి దగ్గరయ్యే అవకాశం దక్కుతుంది. ఈ ధీరజ్ని వెంటనే ధరణి దగ్గరికి పంపించాలి. ఏమైంది గుణగారు? మా నాన్న గురించి ఏమైనా తెలిసిందా? ఆయన బాగానే ఉన్నారా? కనుక్కున్నారా? మీరు ఏజెన్సీకి ఫోన్ చేస్తా అన్నారుగా, వాళ్ళు ఏమైనా చెప్పారా? మా నాన్నకి ఏం కాలేదుగా. టెన్షన్ పడకు బాలు. చెప్పండి గుణగారు, వారి గురించి ఏమైనా తెలిసిందా? ఆయనకేమీ జరగలేదు కదా? ఏజెన్సీ వాళ్ళందరినీ కనుక్కుంటానని అన్నారు. పైగా మీకు తెలిసిన వాళ్ళ ద్వారా కూడా ఆయన వివరాలు తెలుసుకుంటానన్నారు. ఎలా ఉన్నారండి? ఏమైనా తెలిసిందా? చెప్పండి గుణగారు, చెప్పండి ప్లీజ్. అమ్మా, ప్రతాప్ గారికి ఏం కాలేదు. నిజమా? నిజంగా ఏం కాలేదుగా? లేదు, ఏం కాలేదని మీరు అబద్ధం చెప్తున్నట్టు అనిపిస్తుంది. లేకపోతే ఎందుకు ఎందుకు మీరు నా వైపు సూటిగా చూడడం లేదు? తల దించుకుంటున్నారంటే ఏదో జరిగి ఉంటుంది. మీరు నన్ను ఓదార్చడానికి అబద్ధం చెప్తున్నారు కదా? అవును, అంతే, నాకు అర్థమైంది.
ధరణి, నువ్వు ఎక్కువ టెన్షన్ పడక. నీ తలకి దెబ్బ తగిలింది కదా, నువ్వు అంతగా టెన్షన్ పడ్డం, వర్రీ అవ్వడం తగ్గించుకో. ఏంటండి, నా తలకి దెబ్బ తగిలిందని నా గురించి ఆలోచించమంటారా? అవతల నా ప్రాణానికి ప్రాణమైన మా నాన్న ఎలా ఉన్నాడో తెలియక నేను మదన పడుతుంటే నా స్వార్థం నన్ను చూసుకోమంటారా? నాన్న గురించి ఆరాట పడకుండా ఏ కూతురైనా ఉంటుందా? ప్లీజ్ అండి, మా నాన్న బాగానే ఉన్నాడు కదా, ఏమైనా తెలిస్తే చెప్పండి. ఏంటి, నాకేదైనా అవుతుందేమోనని నిజం దాస్తున్నారా? నాకు మా నాన్న గురించి తెలియాలి, తెలిసి తీరాలి. చెప్పండి గుణగారు, ఆయన బానే ఉన్నారు కదా? మేం భయపడతామని, బాధపడతామని మీరు మా దగ్గర అసలు మాట దాస్తున్నారా? చెప్పండి, చెప్పండి ప్లీజ్. చెప్పండి. అయ్యో, అలాంటిదేం లేదమ్మా. వాళ్లే డీటెయిల్స్ ఇంకా తెలియలేదు అంటున్నారు. తెలియగానే చెప్తా ఉంటున్నారు. నేను ప్రతాప్ గారి డీటెయిల్స్ అన్నీ ఇచ్చాను. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చిన మరుక్షణం మనకి తెలియజేస్తారు. అప్పటిదాకా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి, తప్పదు. లేదు లేదు, మీరేదో దాస్తున్నారు. మా నాన్నకేదో జరిగింది, ఏదో జరిగింది. అయ్యో ధరణి, ఏదో జరిగింది, ఏదో జరిగింది. ధరణి, అక్క, ధరణి, అక్క, ధరణి, ధరణి, వెళ్ళు, ఫోటో తీసుకురా. ధరణి, ధరణి, ధరణి. ధరణి, ఇదిగో వాటర్ తీసుకో. అక్క, మీరేం చేయాల్సిన అవసరం లేదు, నేను చేసుకోగలను. చూడమ్మా, ఏం కాలేదని నమ్మకంతోనూ చెప్తున్నాను. ఏ విషయం తెలియకుండా మీరెందుకు ఇంతలా భయపడ్డం, కంగారు పడ్డం? నేను నమ్మకంతో చెప్తున్నాను. మీరు ఊహించుకొని భయపడుతున్నారు. ప్రతాప్ సేఫ్ అని నా 6th సెన్స్ చెప్తుంది. నన్ను నమ్మితే నా మాట నమ్మండి, కాస్త ధైర్యంగా ఉండండి. ధీరజ్, ఇంకా పడుకునే ఉన్నాడు. ధీరజ్, 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 ఒరే లేవరా. ధీరజ్, ధీరజ్, ఇంత ముద్దు నిద్రేంట్రా, లే. ఏమైంది వీడికి? ఎంత పిలిచినా ఉలుకులేదు పలుకులేదు. ధీరజ్, లే. ధీరజ్, ధీరజ్, లేరా. ధీరజ్, ధీరజ్, బా. ఒరే ధీరజ్. శక్తి, శక్తి. ధీరజ్, లే. ధీరజ్, లేరా. ఏమైంది శక్తి? ఇదిగో వీణి ఎంత పిలిచినా లేవడం లేదు.
ఒంట్లో ఏమైనా బాగోలేదేమో. చూసా, ఒళ్ళు చల్లగానే ఉంది. రేయ్ నీరజ్, ఒక్క నిమిషం ఆగు. లాభం లేదు. ఏంటి లాభం లేదంటున్నావు? ఏమైంది? స్లోగా హాయిగా పల్స్ కొట్టుకుంటున్నాయి. ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. ఇప్పుడప్పుడే లేచే ఛాన్స్ లేదు. లేవడు కూడా. లేవడా? ఎందుకంటావు? సార్ వారు రాత్రి ఏం పుచ్చుకున్నారో మత్తు నడి నెత్తికెక్కినట్టుంది. అది దిగితే కాని ఈ లోకానికి రాడు. పాపం ఎక్కడ విహరిస్తున్నాడో, ఏ లోకంలో ఉన్నాడో. ఏం మాటలవి? కొద్దిగా నువ్వు కూడా పిలిచి చూడు. పిలుపులకి లేవడు శక్తి. ఒక పని చేయనా? చెయ్యి. ఏం చేస్తావో చెయ్యి. వాణ్ణి మాత్రం లేపు. చెయ్యి. అయ్యో, ఏంటి తంతావేంటి? చూసావా, అంత తన్ను తన్నినా లేవలేదు. మత్తు ఎంతెక్కిందో అర్థం చేసుకోవచ్చు. ఇంకొక పని చేయనా? వేడి వేడి నీళ్లు తీసుకురా. మొహం మీద కొడితే లేస్తాడేమో. ఏంటి వేడి వేడి నీళ్ళు అంటున్నావు? కాలుతుంది కదా, కాలి బొబ్బలు వస్తాయి కదా. అసలే ధీరజ్ ధరణిలా పెళ్ళి అనుకుంటున్నావు. మొహం బొబ్బలు వచ్చే కార్యక్రమాలు చేస్తానంటావేంటి నువ్వు? చేతనైతే లేపు, లేకపోతే సైలెంట్ గా నిలబడు. నేను సైలెంట్ గా నిలబడ్డా, నువ్వు గొంతు చించుకొని అరిచినా అతనైతే లేవడు కాక లేవడు. ఏదో హై పవర్ ఉన్న మత్తు గట్టిగానే తీసుకున్నాడు. అర్థం చేసుకో శక్తి. అరవకుండా బయటికి వెళ్దాం పద. నీ కొడుకు ఇప్పుడప్పుడే లేవడు, నాది గ్యారంటీ. అంతేనంటావా? అంత కాక ఇంకెంత? తోటకూర నాడే వద్దనాలి. కానీ మత్తుకి మహా మనిషి అయిపోయిన తర్వాత ఇప్పుడు నెత్తి కొట్టుకోవడం తప్ప వాడు నీటిగా స్పృహలోకి వస్తాడు అని ఆశపడటం భ్రమ. మొదలు పెట్టావా తల్లి? కాస్త నువ్వు ఆపు. నీ సావాసం ఒక దరిద్రం, నీ అపశకునాలు పరమ దరిద్రం. నీ కూతకి సంసారాలు కూలిపోవడమే, మనుషులు వాలిపోవడమే. సరే కాని అసలు నీకు ధీరజ్తో ఏం పని? అతనంత గాఢ నిద్రపోతుంటే లేపి ఏం చేద్దామని? అర్జెంట్ పనేమైనా ఉందా? ఏదైనా కొత్త ప్లాన్ వేసావా? ఏ కొంపకైనా నిప్పు పెట్టాలా? నా కొంపకి అంటుకున్న నిప్పు చల్లార్చుకునే పరిస్థితిలో నేనున్నాను. ఇంకా ఎవరి కొంపకి నిప్పు పెడతాను? ఆ జనని గుణ ధరణి ఇంటికి వెళ్లారట. ఇప్పుడే తెలిసింది. నేనక్కడికి వెళ్తే నిజం తెలియటానికి వాళ్ళకి లేనిపోని అవకాశాలు ఇచ్చినట్టవుతుంది. దుబాయ్లో ప్రతాప్ ఉన్న ప్రదేశంలో పెద్ద ప్రమాదం జరిగిందట. వాడు ఉన్నాడో పోయాడో మనకు తెలీదు. పొరపాటున వాడికేమన్నా అయ్యుంటే, టపా కట్టేసుంటే మనం చాలా ఇబ్బందుల్లో పడిపోతాం. ఇంకా జనని కూడా ధరణికి నిజాలు చెప్పేస్తారు. ఎలాగూ కన్న తల్లి లేదు, తండ్రి కూడా పోయాడనుకో, కన్న తల్లిదండ్రులు వీళ్లే అని కన్ఫర్మ్ అయిపోతుంది. ఇంకా అది వీళ్ళ దగ్గరికి చేరిందనుకో, నా కొడుకుతో పెళ్లి అంత తేలికైన విషయం కాదు. జనని నుంచి ధరణిని దూరంగా ఉంచడం తల్లకిందులుగా తపస్సు చేసినా కుదరదు. వీడి పెళ్లి నా ప్రాణం మీదకి వస్తుంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇంకా నువ్వు ధరణి ధీరజ్ల పెళ్ళవుతుందని ఆశ పెట్టుకుంటున్నావా? ఏ పెట్టుకోకూడదా? పెట్టుకుంటే దురాశ అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో జనని నీ కొడుక్కి ధరణిని ఇవ్వనివ్వదు. ఇది కన్ఫర్మ్. ఆశకైనా హద్దుండాలి. గుణ కూతురుని అడగడం కంటే చెయ్యి చాచి అంతో ఇంతో ఇవ్వరా, నేను నా కొడుకు బతుకు తెరువు చూసుకుంటామని బ్రతిమాలో బామాలో కాళ్ళు పట్టుకోనో గడ్డం పట్టుకోనో అడుక్కోవడం బెస్ట్. నన్ను గుడ్లు ఉరిమి చూడడం కాదు శక్తి. గుణ నీ మీద గుడ్లు ఉరమకుండా జాగ్రత్త పడు. టేక్ కేర్. బాయ్. అయ్యో ఒరే ధీరజ్,
నాన్న ప్రతాప్ గురించి ఏమైనా తెలిసిందా అండి? లేదమ్మా, ఆ పేరు గల వాళ్ళ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు. మీరే కదా పంపింది. పంపొచ్చు, వాళ్ళ కంపెనీలో చేయాలని లేదు, అక్కడ మారొచ్చు లేదా వేరే బ్రాంచ్ లోనైనా చేయొచ్చు. మాకు ఎలాంటి వివరాలు తెలియరాలేదు, రాగానే చెప్తామమ్మా. ఈ శివ ఎంతవరకు తెలుసుకున్నాడో ఏంటో. గుణ, రే, ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా? ఇంకా లేదురా. వాళ్ళు వివరాలు తెలుసుకోవడానికి ఇన్సిడెంట్ ప్లేస్కి వెళ్ళారు. అవునా? నీకు తెలిసిన వెంటనే నాతో చెప్పు. అలాగే. ఏమైంది గుణ? ఏమైనా తెలిసిందా? ఇంకా ఏం తెలియలేదు జనని. సార్, మా నాన్న గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా? లేదమ్మా, ఇంకా టైం పడుతుంది. అక్కడ చాలా మంది ఉన్నారు, ఏ ఇన్ఫర్మేషన్ రాలేదు. సార్, ఇంకెంతసేపు? అది కాదమ్మా, ట్రై టు అండర్స్టాండ్ మీ. చెప్తుంటే అర్థం కాదా? చాలా మంది ఉన్నారు అక్కడ. అమ్మా ప్లీజ్ వెళ్ళండి. పాసం బందీ చేసేలే సాగే కాలం ఆడే ఆటేలే తీరం సేరేలోగానే ఏ తీరవునో సేరువైనా సేదు దూరాలే తోడవుతూనే ఈడే వైనాలే నీదో కాదో తేలేలోగానే ఏదేటవునో ఆటు పోటు గుండె మాటుల్లోనా సాగేనా పొద్దుపోయే టైం అయింది. మధు ఇంకా ఇంటికి రాలేదేంటి? అది కాలేజ్ నుంచి వచ్చే టైం అయి చాలాసేపు అయిపోయిందే. ఇంకా కాలేజీలోనే ఉందా? కాలేజ్ నుంచి బయలుదేరిందా? దారిలో ఎక్కడైనా పని మీద ఉందా? మళ్ళీ జర్నీ వచ్చి మధు వచ్చిందా? కనుక్కోవద్దా అంటే నేనేం చెప్పాలి? సార్, వివరాలు ఏమైనా తెలిసాయా? లేదమ్మా, మార్నింగ్ కానీ డీటెయిల్స్ రావు. మా వాళ్ళంతా అక్కడ నుంచి ఎవరు అప్డేట్ పంపిస్తారు. రేపొద్దున కల్లా టోటల్ క్లారిటీ వస్తుంది. మా ప్రయత్నాల్లో మేము ఉన్నాం. ప్లీజ్, మేము ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసే పనిలో బయటకు వెళ్తున్నాం. మీరందరూ రేపు మార్నింగ్ రండి ప్లీజ్. సార్, రేపు రావాలా? ఏంటి సార్, అవతలంత ప్రమాదం జరిగి సిచ్యువేషన్ అంత క్రిటికల్ గా ఉందని చెప్తుంటే మీరేంటి రేపు రమ్మంటున్నారు? ఆ సిచ్యువేషన్ డీటెయిల్స్ సేకరించడానికేనమ్మా. ఆ పని మీదనే, వీళ్ళకి హెల్ప్ చేయాలన్న ఉద్దేశంతోనే మేము ఆ పనుల మీదే వెళుతున్నాం. మీరు ఇలా అడ్డం తిరిగితే ఎలా? ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మీకు మాత్రం మేము ఎలా చెప్పగలం? వెళ్ళడం కుదరదండి. మా నాన్న గురించి తెలిసే వరకు నేను ఇక్కడే ఉంటాను. మీ ఇష్టం అమ్మా. మా దగ్గర లేని ఇన్ఫర్మేషన్ మీకెలా చెప్పగలం? ఎలా చెప్పగలమంటారేంటి సార్? ఇబ్బంది ఉండే కదా, తెలుసుకోవాలన్న యాంగ్జైటీతోనే కదా, టెన్షన్ ఉండబట్టే కదా వచ్చి అడుగుతున్నా. మీకన్నా ఎక్కువ టెన్షన్ మాకుంది. మీకు ఒకరి గురించే టెన్షన్, మాకు 100 మంది టెన్షన్. కాస్త మమ్మల్ని అండర్స్టాండ్ చేసుకునే ప్రయత్నం చేయండి ప్లీజ్. ఆగండి సార్, మమ్మ కాల్ చేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? చెప్పమ్మా.
మధు ఇంకా రాలేదంటే ఎక్కడున్నావు? అది అర్జెంట్ అసైన్మెంట్ ఉంది, రేపు ల్యాబ్లో సబ్మిట్ చేయాలి. అందుకే బాను వాళ్ళ ఇంట్లో ఉండి రికార్డ్ అది తయారు చేసుకుంటున్నానమ్మమ్మ. ఏంటి ఆ గొంతు అలా ఉందేంటి? ఏదో మాట బాధగా వినిపిస్తుందంటే ఏమైంది? ఒంట్లో బాగోలేదా? అదేం లేదమ్మమ్మా, ఒంట్లో బానే ఉంది. ఓసై, నువ్వు నా కొత్త కాదు, నీ గొంతు కూడా కొత్త కాదే. పెరిగిందానివి, నీ గురించి నాకు కొత్తగా చెప్తున్నావా? ఏమైందో చెప్పవే. ఏం కాలేదమ్మమ్మా, కాస్త స్ట్రెయిన్ అయ్యాను. రేపు వర్క్ గురించి కొంచెం టెన్షన్లో ఉన్నాను అంతే. నీకంత డౌట్గా ఉంటే ఇదిగో భానుకిస్తా, మాట్లాడు. బామ్మగారు, మధు మా ఇంటి దగ్గరే ఉంది, తను బాగానే ఉంది. చెప్పిందిగా అసైన్మెంట్ పని మీద వచ్చిందని. సరే భాను, జాగ్రత్తగా చూసుకో. అలాగే బామ్మగారు. నువ్వు వెళ్ళు బాను, నేనుంటాను. లేదు మధు, నువ్వు ఒక్కదానివే ఎలా ఉంటావు? నేను నీతో పాటే ఉంటానే. మా ఇంటికి ఫోన్ చేసి చెప్తాలే, ఏం ఇబ్బంది లేదు. మీ ఫాదర్ నేమ్ చెప్పమ్మా. ప్రతాప్. అన్నం నీళ్లు మానేసి రాత్రంతా ఇక్కడే ఉన్నావు. నిన్నటి నుంచి తండ్రి కోసం ఏడుస్తూనే ఉన్నావు. తండ్రి అంటే ప్రాణం అనుకుంటా.